అమ్మ అన్నకు నిజం చెప్పి నీ మందులకి డబ్బులు అడగా నానే మళ్ళా ఇప్పుడు అన్నకు చెప్తే అన్నకు నువ్వు వదినకు గొడవలు అయితే బిడ్డ అడగకు. మరి ఎట్లనే అమ్మా నీకో తలకైన వస్తాందే మరి నీకు మందులు ఎట్లా? ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ పింఛన్ వస్తుంది కదా బిడ్డ, అప్పుడు తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు ఏం అన్నాను కదా. మరి వదిననే తీసుకున్నది కానీ అమ్మా వదిన ఒకసారి అడిగి చూడాలా? మళ్ళీ అడిగితే ఏమంటుందో బిడ్డ, మళ్ళీ లేనిపోని గొడవలు పెట్టుకుంటది కదా. హనీ చెర్రి ఇక్కడ చదువుకుని రాపి అక్కడేం చేస్తాను? ఏం లేదమ్మా. పిల్లలు ఇంట్లో నడువుల్ని. వదినే అమ్మకి మందులు లేవు కదా, తీసుకున్న 2000 ఇయ్య రాదు, నీ మందులు తీసుకుని వస్తా అమ్మకు. 2000 కాదు 2 రూపాయలు కూడా ఇయ్య లేవు నా కాడ. అడగకని చెప్పినా కాదు కొడుక, ఎందుకు అడిగినావు? వదిన గురించి నీకు తెలుసు కదా. ఏమో తీయమ్మా మా ఫ్రెండ్స్ దాన్ని అడిగి చూస్తా. బాబాయ్ నా దగ్గర 100 రూపీస్ ఉంది. బాబాయ్ నా దగ్గర కూడా 100 రూపీస్ ఉన్నాయి. డబ్బులు ఎందుకు ఇస్తున్నారా హనీ చెర్రి? నానమ్మ మందుల కోసం బాబాయ్.